మరి ముందు తీసుకోవాలనే అవకాశం కల్పించాలని ఈ యొక్క ప్రత్యేక డిమాండ్తో మరి అదే రకంగా మరి ఈనాడు తెలంగాణ సాధించుకున్నామంటే మా యొక్క జాతి బిడ్డ అయినటువంటి ఐలమ్మ చిట్టాల మైలమ్మ గారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా మరి ప్రపంచం నలువైపులా కూడా ఈ యొక్క మహిళా శక్తితో పాటు తెలంగాణ స్ఫూర్తిని మరి ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని దిశలుగా వెలుగు సాగించే విధంగా ట్యాంక్ బండి పైన ఖచ్చితంగా కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కోణంలో మహిళా యూనివర్సిటీ కూడా మరి ఐలమ్మ పేరు పెట్టడం కోటి యూనివర్సిటీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జీవనటువంటి 343 జో మొట్టమొదటిగా ప్రత్యేకంగా మా యొక్క ఉద్దేశంతో పాటు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశమైనటువంటి 343 జీవో మరి గతంలో కూడా మన చరిత్ర చూస్తే కనుక చెరువులలో బట్టలు ఉతుకుతూ ఈ యొక్క ఆ చెరువులోనే పొద్దు నుంచి సాయంత్రం వరకు మా యొక్క జీవోపన దిశగా మరి అక్కడ ఉన్నటువంటి బట్టలు ఉతుకుతూ ఆ యొక్క చేపలనే మరి ఆహారంగా కొనసాగిస్తూ జీవనోపాధి కూడా ఉపయోగమైనటువంటి ఆ చరిత్రను తీసుకొని మరి గతంలో 343 జీవోని కూడా మాకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క 343 జీవో దృష్ట్యా మాకు సభ్యత్వాలు కల్పిస్తూ ఫిషరీస్తో పాటుగా 343 జీవో ప్రకారం ఈ యొక్క ఫిషర్మెన్ ఫెడరేషన్లో కూడా మాకు అవకాశాన్ని కల్పించి మరి సామాజికంగా రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్ గారు మెట్టు సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క డిమాండ్ని నెరవేర్చి మా యొక్క అభ్యున్నతికి ముందుకు సాగాలని ఈ ప్రత్యేకంగా ఈ యొక్క